ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండినేమని జాగ్రత్తగా చూసుకోండి. కనుక ఎవరితోన్నా ఈ విషయాన్ని గురించి మాట్లాడితే ఖచ్చితంగా వారైతే ఒప్పుకోరు. కానీ ఏదైనా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారంటే దుష్ట సంబంధమైనటువంటి సన్నిధి ఏ హృదయాన్ని కూడా తాకున్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా మెలకు కలిగి ముందు కొనసాగడానికి ఇష్టపడుతూ ఉండాలి. కనుక ఈ దినాన దుష్ట సంబంధమైనటువంటి సన్నిధి ప్రతిదినము ప్రతి ఒక్కరి మీద పనిచేయడానికి అది మిక్కిలిగా ప్రయాసపడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క మాటను బట్టి ఇటువంటి వాటన్నిటిని గుర్తించడానికి చూడగల కన్ను, వినగల చెవి, గ్రహించగల హృదయాన్ని దేవుడే దయచేవాడే ఉన్నాడు. కనుక ఈ అవిశ్వాస సంబంధమైనటువంటి ఇటువంటి హృదయము ఏ ఒక్కరిలో కలగకుండా నిరంతరము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి, ఆయన మార్గంలో పరిగెత్తడానికి ప్రతి ఒక్కరు కూడా ఇష్టం కలిగి ఆసక్తితో పరుగులెత్తినప్పుడు ఖచ్చితంగా శ్రేష్టమైనటువంటి దాన్ని పొందుకోగలుగుతారు. నేడు మీరు ఆయన శబ్దమును విని అరణ్యంలో శోధన దినమంతో కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయంలోని కఠినపరచుకొనకుడి. ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలు చూస్తూ ఉన్నప్పుడు ఈ దినాన ఆయన యొక్క మాటలు మనం వింటూ ఉన్నప్పుడు అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినటువంటి వారి వల్లే మీ హృదయాలని మీరు కఠినపరచుకోకుండా, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి ఆయన సన్నిధిలో నుంచి తొలగిపోకుండా, ఆయన గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు ఖచ్చితంగా లోబడగలిగినటువంటి స్థితి ప్రతి ఒక్కరి హృదయంలో ఉండాలి. ఎందుకంటే ఇర్మియా 17వ అధ్యాయం 9వ వచనంలో హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? కనుక పాపం వల్ల కలుగు భ్రమచేత మీలో ఎవడనూ కఠినపరచకుండానట్లు నేడు అన్న సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకోండి. కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రతిరోజు బుద్ధి చెప్తున్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు, శిక్షిస్తున్నప్పుడు, ప్రేమించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం లోబడగలిగేటువంటి స్థితి ప్రతి ఒక్కరిలో ఉండాలి. నీ చుట్టూ అలుముకున్నటువంటి చీకటిని నువ్వు ఖచ్చితంగా చూడగలగాలి. ఆయనలో ఉండి ఆయన వెలుగు ద్వారా ప్రతి చీకటిని పారద్రోలుకోవడానికి నువ్వు సిద్ధపడగలిగి ఉండాలి. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాల్లో మా సువార్త మరుగు చేయబడిన ఎడ్ల నశించిన వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనం కలుగు చేస్తున్నాం. కనుక నీ దగ్గరకు వస్తున్నటువంటి దేవుడి యొక్క లేఖనాల్ని మరుగు చేయాలని సాతానుడు ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటాడు. కాబట్టి చాలామంది తమ మొహాలకు తామే ముసుగు వేసుకునేలా చేయాలని సాతానుడు కోరుకుంటూ ఉంటాడు. ముఖ్యంగా ప్రతి వ్యక్తి వాక్యం వినేటప్పుడు అతనికి అది వక్రంగా అర్థమయ్యేలా చేయడానికి సాతానుడు ప్రయాసపడుతూ ఉంటాడు. లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనంలోకి వెళ్ళినప్పుడు ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమే ఏడ్చి, నీవు నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడ్ల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నది. ప్రభు నేను దర్శించిన కాలం నువ్వు ఎరగకుంటుని కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండి నీ దినములు వచ్చునని చెప్పాను. ఆయన ఎందుకు చెప్తూ ఉన్నారు? ఈ యొక్క మాటలు వారికి సంతోషం కలిగించేవారుగా ఉన్నాయా? ఈ మాటలు ప్రభు హెచ్చరిస్తూ ఉన్నప్పుడు వారు సంతోషంగా హృదయంలోకి తీసుకుంటూ ఉన్నారా? ఈరోజు ప్రభు నీకు హెచ్చరిస్తూ ఉన్నారంటే ఈరోజు దుష్ట సంబంధమైనటువంటి ప్రతి ప్రణాళికని నువ్వు గ్రహించుకొని ఆయన మాట్లాడుతున్నప్పుడు దానిని బట్టి నువ్వు ఎంతగానో స్తుతించవలసిన వ్యక్తివై ఉన్నావు. లూకా సువార్త 19వ అధ్యాయము 42వ వచనంలో అయితే ఆయన చెప్తూ ఉన్నారు, నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడ్ల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. కాబట్టి ఆయన దృష్టికి మరుగైనది ఏదీ లేదు. రాబోయే కాలంలో ఏం జరగనుందో ఆయనకు తెలుసు. నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవాలో కూడా ఆయనకు తెలుసు. కనుక నువ్వు ఆయన సన్నిధిలో సిద్ధపడి ఉండాలి. ఆయన హెచ్చరిస్తున్నప్పుడు నువ్వు లోబడాలి. అప్పుడు అలుముకున్నటువంటి ప్రతి చీకటి తొలగిపోయి గొప్ప వెలుగు నీ జీవితంలో ప్రకాశిస్తుంది. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా దేవా, నీ గొప్ప వెలుగు ప్రతి ఒక్కరి మీదనైనా ప్రకాశింపజేయమని, బలపరచమని, స్థిరపరచమని, నీ వాక్యం వెలుగులో తమను తాము పరిశీలన చేసుకొని నేను స్పష్టంగా ప్రభు ఉండినట్లుగా కృప దయచేయమని
యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.